హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. సాధారణంగా ఆలయాల్లో దేవుళ్ళకి నైవేద్యంగా దద్దోజనం, చక్కెర, శనగల ప్రసాదం, పరమన్నం, పులిహోర, లడ్డు వంటివి నివేదిస్తూ ఉంటారు, లేదా టెంకాయలను కొట్టి నివేదిస్తారు. కానీ కొన్ని ఆలయాల్లో మాత్రం దేవుళ్ళకి మాంసం, మద్యం లాంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ ఓ ఆలయంలో మాత్రం అమ్మవారికి చిన్నపిల్లలు తినే తినుబండారాలను నైవేద్యంగా పెడుతుంటారు. వింటుంటేనే కాస్త వింతగా అనిపిస్తోంది కదూ, కానీ ఇదే నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఏ అమ్మవారికి తినుబండారాలను నైవేద్యంగా పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్ లోని రాజ్కోట్ లోని జీవంతిక అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 51 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. అబేలాల్ దాబే అనే వ్యక్తి ఈ ఆలయాన్ని స్వయంగా నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజారి ఉండరు, అలాగే హుండీలు కూడా ఉండవు. అందుకే ఇక్కడికి వెళ్లిన భక్తులు వారే స్వయంగా అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారట. జీవంతిక ఆలయానికి వచ్చిన భక్తులు శాండ్విచ్, చాక్లెట్స్, క్రీమ్ రోల్, కూల్ డ్రింక్, పిజ్జా, బర్గర్, బిస్కెట్లు, పానీపూరీలు ఇలా చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే తినుబండారాలను నైవేద్యంగా పెడతారు. విదేశాల్లో ఉండే చాలా మంది భక్తులు పిజ్జా, బర్గర్, శాండ్విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్లను అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి పంపిస్తుంటారట. ఆ తర్వాత వాటినే భక్తులు ప్రసాదాలుగా ఇస్తారు. అందుకే ఈ ఆలయానికి చిన్నపిల్లలు రావడానికి ఎంతగానో ఇష్టపడుతుంటారట. అంతేకాదు, ఈ ఆలయంలో చిన్నపిల్లలకు ఎంతగానో ఇష్టపడే ఆహార పదార్థాలను తయారు చేసి చిన్నారులకు పంచుతుంటారట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.